పద్మాక్షి చాలా కోపంగా లక్ష్మిని ఈడ్చుకొస్తూ లక్ష్మిని తన బ్యాగ్ని విసిరి కొడుతూ ఉంటుంది. అలా చేసేసరికి లక్ష్మి కింద పడిపోతుంది. ఇంట్లో అందరూ కూడా హాల్లోకి వస్తారు. విహారి, యమున లక్ష్మిని అలా చేయడం చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటారు. యమున, ఏంటొదినా, ఏమైంది, ఎందుకు లక్ష్మిని అలా చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే, యమున, లక్ష్మి విషయంలో నువ్వు మాట్లాడకు, ఇప్పటికే నేను చాలాసార్లు చెప్పాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో విహారి వాళ్ళ నాన్నమ్మ కూడా దీన్ని ఇంట్లో నుంచి గెంటేసే పద్మాక్షి అని అంటూ ఉంటుంది. అలా చెప్పేసరికి అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక విహారి, అవునత్త, లక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి పంపించేసాయి అని అనేసరికి సహస్ర షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటే లక్ష్మి విహారి అలా మాట్లాడేసరికి ఏం అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది. ఇక విహారిని స్వయంగా లక్ష్మి బ్యాగ్ను తన చేతికి ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపో లక్ష్మి అని చెప్తూ ఉంటాడు. లక్ష్మి చాలా బాధగా ఆ బ్యాగ్ని తీసుకుని విహారి వంక చూస్తూ ఇంట్లో నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరి విహారి ఏం చేయబోతున్నాడు? లక్ష్మి క్షేమం గురించి విహారి ఆ నిర్ణయం తీసుకున్నాడా? ఏం జరుగుతుందో చూద్దాం.